గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నామా? అలానే రీసెంట్గా ఆయన నరేంద్ర మోడీ గారిని కలిశారు బాబు గారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి కానీ అలానే ఎంపీలకు సంబంధించి కానీ మోదీ గారి దగ్గర ఎలాంటి ప్రతిపాదన పెట్టబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించిన క్రియాశీలక పాత్ర గురించి ప్రస్తావించుకోవాలి అని అంటే 1996 నాటి సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి మెజారిటీ వారికి దక్కల. అప్పట్లో 1992లోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరుగుండి చాలా కొద్ది కాలమే 4 సంవత్సరాలకే ఈ ఎన్నికలు జరిగి ఉండటంతో భారతీయ జనతా పార్టీని మతతత్వ ముద్ర ఆ పార్టీకి ఆపాదించి మిగిలిన రాజకీయ పక్షాలు భారతీయ జనతా పార్టీతోటి కలిపి సేలవడానికి పెద్ద సిద్ధంగా లేని తరుణం అది. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్న వెంకటరమణ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారిని, అంటే వేరే గత్యంతరం లేని పరిస్థితిలో మీరు ప్రమాణ స్వీకారం చేయండి, ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రండి అని చెప్పని ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం భావించింది అని అంటే, మనం పదవి బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలోకి వస్తే మన సంఖ్యాబలాన్ని సభలో నిరూపించుకునే టైంకి ఏదో ఒక రాజకీయ పక్షం ముందుకు రాకపోద్దా, మనం అధికార బాధ్యతలు చేపడితే మన అధికారంలో ఉన్నాం కాబట్టి ఆకర్షితులై ఏదో ఒక రాజకీయ పక్షం మనకి మద్దతుగా రాకపోద్దా అని ఆలోచన చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి మృదు స్వభావమైన నాయకుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న మతవాద ముద్ర నేపథ్యంలో ఏ రాజకీయ పక్షం కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ముందుకు రాని పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాజ్పేయి గారు 13 రోజులకే రాజీనామా చేశారు. అంటే విశ్వాస పరీక్ష ఎదుర్కొనే సాహసం కూడా చేయలేక తన పదవికి రాజీనామా చేశారు. కేవలం 13 రోజులకే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన ముచ్చట తీరింది, కానీ ప్రభుత్వం కొనసాగల. అప్పుడు దేశం ముందు ఒక సంక్లిష్ట పరిస్థితి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? ఎవరికి పూర్తిస్థాయి మద్దతు లేదు. అటు కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇటు భారతీయ జనతా పార్టీకి లేదు. థర్డ్ ఫ్రంట్గా యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పని ప్రాంతీయ పక్షాలతోటి కమ్యూనిస్టులతో కలిపి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అందరికీ యాక్సెప్టెన్స్ ఉన్న నాయకుడు కావాలి, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టండి అని చెప్పని మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కోరినాయి. ఆయన అప్పటికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టుండి 1 సంవత్సరమే, 46 సంవత్సరాల వయసు ఆయనకి. అటువంటి పరిస్థితిలో రాష్ట్ర నిర్మాణాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇప్పుడున్న అస్థిర పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు కొనసాగుద్దో నమ్మకం లేదు. అటు తన రాజకీయ భవిష్యత్తుకి ముప్పు. ఒకసారి ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ సంక్లిష్ట పరిస్థితిలో జాతీయ రాజకీయాల్లో ఏలుపెట్టడం ఎందుకులేమని చెప్పని ఆయన సున్నితంగా ఆ ప్రతిపాదన తిరస్కరించి ఆయన చేతి మీదుగానే అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవగౌడ గారిని ప్రధానమంత్రిగా ప్రతిపాదించి దేవగౌడ గారిని ఎంపిక చేశారు. దేవగౌడ గారి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రాగానే అప్పుడు అన్ని రాజకీయ పక్షాల నుంచి ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత మళ్ళీ ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభాలు తలెత్తడం, ఆ తలెత్తిన నేపథ్యంలో దేవగౌడ గారు పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. తిరిగి మళ్ళీ ఐకే గుజ్రాల్ గారిని, వారి ఎంపిక కూడా చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగానే జరిగింది. ఆ రోజు జాతీయ రాజకీయాల్లో ఇరువురు ప్రధానమంత్రులను నిర్ణయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2 సందర్భాల్లోనూ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టమని స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని
మిగిలిన రాజకీయ పక్షాలు కోరాయి. కోరిన ఆయన సున్నితంగా తిరస్కరించి తన చేతి మీదుగానే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా 2 ప్రధానమంత్రులను ఆయనే నిర్ణయించారు. ఆ ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళలో కొనసాగల. తిరిగి 1998లోనే ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతూ ఉంది. కమ్యూనిస్టులు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది ఈ అతుకుల బొంతలాగా ఎక్కువ రోజులు కొనసాగట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరిద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతిపాదన పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో తనకి రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడని చంద్రబాబు నాయుడు గారు 13 రోజులకే రాజీనామా చేసిన వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారికి కూడా బలమైన సంఖ్యలో సభ్యులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారో అప్పుడు మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వాజ్పేయి గారి నాయకత్వానికి మద్దతు ప్రకటించాయి. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాగలిగారు. సభలో విశ్వాసాన్ని నిరూపణ చేసుకోగలిగారు. ఆ ప్రభుత్వం కొనసాగుతూ ఉండగా జయలలిత గారు అవిశ్వాస తీర్మానంతో, అంటే ఇది కొంత చరిత్ర చెప్పాల్సి వస్తుంది. ఆ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పోషించిన క్రియాశీలక పాత్ర అసలు ఇప్పుడు జనరేషన్కి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 26 సంవత్సరాల నాడు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఆల్మోస్ట్ 1999 అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది అటల్ బిహారీ వాజ్పేయి గారు. 25 సంవత్సరాలు 2.5 దశాబ్దాల నాడు జరిగిన సంఘటనలు. బహుశా మీరంతా పసిపిల్లలు అయి ఉంటారు అప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిన దూషించేవాళ్ళు, చులకనగా మాట్లాడేవాళ్ళు. కానీ ఆయన స్థాయి, ఆయన నిర్వహించిన పాత్ర జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ చాలా క్రియాశీలకమైంది. దక్షిణాది నుంచి ఇటువంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పని సగర్వంగా చెప్పుకునే స్థాయి కార్యకలాపాలు ఆయన నిర్వహించారు. ఆయన మద్దతు తెలిపినాకే వాజ్పేయి గారి ప్రభుత్వం కొనసాగింది సుస్థిరంగా. ఎప్పటి వరకు జయలలిత గారు కూటమికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత వాజ్పేయి గారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని ఆ అవిశ్వాస తీర్మానంలో 1 ఓటుతో ప్రభుత్వం ఓడిపోయింది. విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారికి మద్దతు తెలిపే ప్రాసెస్లో ప్రభుత్వంలో చేయాల బయట నుంచి మద్దతు తెలుపుతూ స్పీకర్ పొజిషన్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జిఎంసి బాలయోగి, గంటి మోహన చంద్ర బాలయోగి గారు అని చెప్పని ఒక దళిత పార్లమెంటు సభ్యుడిని దేశంలోనే మొట్టమొదటగా ఒక దళిత స్పీకర్ని చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ మధ్య నాయకుడు అని చెప్పని ఒక తమిళ ఉదయనిధి మారంది ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది. వడివేల్ని స్పీకర్ చేస్తారు అందులో. అది ఒక విప్లవాత్మకమైన సినిమాగా ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చింది. కానీ ఇది ఆచరణపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు 1998లో రుజువు చేసి చూపించారు. 1999లో దేశంలోనే మొట్టమొదట దళిత మహిళా స్పీకర్గా ప్రతిభాభారతి గారిని రాష్ట్ర అసెంబ్లీకి ఎంపిక చేశారు. దేశంలో మొట్టమొదట దళిత స్పీకర్ని పార్లమెంట్కి జిఎంసి బాలయోగిని తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంపిక చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోవటం, 1999 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అఖండ విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్లో. తిరిగి తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే 5 సంవత్సరాల టెన్యూరు. ఈ రెండోసారి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన 13 నెలలకి ప్రభుత్వం దిగిపోయింది. మొట్టమొదట 13 రోజులకి రాజీనామా చేసిన వాజ్పేయి గారు రెండోసారి 13 నెలలకు రాజీనామా చేయాల్సి వచ్చింది అవిశ్వాస తీర్మానంతో. తిరిగి 1999 నుంచి 2004 దాకా పూర్తికాలం 5 సంవత్సరాల టెన్యూర్ పనిచేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా పాత్ర నిర్వహించిన సందర్భం అది. తిరిగి 2014లో ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. ఆ రోజున వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజుల్లో రాష్ట్రపతిని నిర్ణయించాల్సిన సందర్భం వచ్చినప్పుడు సహజంగా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ముద్ర ఏంటి అంటే హిందుత్వ, ముస్లిం వ్యతిరేకి, హిందుత్వ ఐడియాలజీ, ముస్లిం వ్యతిరేక అనే ముద్ర ఉంది ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అబ్దుల్ కలాం గారిని
రాష్ట్రపతిగా ఎంపిక చేయించి వాజ్పేయి గారికి ఇటువంటి మైనారిటీ వ్యతిరేకి కాదు అనే ఇమేజ్ కల్పించారు. అదే సందర్భంలో దేశం గర్వించదగ్గ సైంటిస్ట్, దాన్ని ఏమంటారు, మిస్సైల్ మ్యాన్ అప్పటికి అబ్దుల్ కలాం గారికి ఉన్న పేరు. అవును. దేశానికి అద్భుతమైన ఆవిష్కరణలు అందించిన, డిఫెన్స్ రంగంలో స్వయం ప్రతిపత్తి కల్పించిన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్రియాశీలక పాత్ర ఢిల్లీలో పోషించారు. అక్కడి నుంచి 2004లో వారు ఓడిపోవటం, 2009లో కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఒక దశాబ్ద కాలం పాటు జాతీయ రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు. తిరిగి 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారిక భాగస్వామిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారు అంత క్రియాశీలకంగా వ్యవహరించే సందర్భాలు రాలా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ దక్కల. ఎన్డీఏకి మెజార్టీ వచ్చింది, కానీ భారతీయ జనతా పార్టీకి 2014-19తో పోల్చి చూసినప్పుడు 2014లో 282 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిపి పోటీ చేసిన, మిత్రపక్షాల తోడున్నా కానీ వారికి సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీ దక్కింది. 2019లో మరింత కంఫర్టబుల్ మెజార్టీ దక్కింది. కానీ ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి సంకీర్ణంలో ఉన్న మిగిలిన పక్షాల సంఖ్యాబలం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. 240 స్థానాలకి భారతీయ జనతా పార్టీ పరిమితం అయింది. ఈ సంఖ్యాబల పరంగా కూడా చూసుకుంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కీలక భాగస్వామిగా ఎమర్జ్ అయింది. 16 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ మద్దతు, అలాగే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీకి 12 స్థానాలు దక్కాయి. ఈ రెండు పార్టీల మద్దతు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 2 స్థానాలు, 30 స్థానాలు. అంటే ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వ ఏర్పాట్లో. ఇప్పుడు ఇవాళ జాతీయ రాజకీయాల్లో కూడా ఉన్న రకరకాల స్పెక్యులేషన్స్ గత 2 రోజులుగా నడిచాయి. ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ గారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండియా కూటమి ద్వారా స్పెషల్ స్టేటస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆ కూటమితో కూడా సేల్ అవడానికి పార్టీలు పరిశీలిస్తున్నాయి. ఇన్ని రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఈ స్పెక్యులేషన్స్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎదుర్కొంటూ ఉంది. అవును. ఇటువంటి సందర్భంలో నిన్న ఎన్డీఏకి సంబంధించిన సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి బయలుదేరుతూ మీడియాకు ఒక బయట ఇచ్చారు. నేను ఎన్డీఏ తరఫున పోటీ చేశా, ఎన్డీఏలోనే కొనసాగుతున్నా, నేను ఎన్డీఏ సమావేశానికి బయలుదేరుతున్నా అని చెప్పని ఆయన రూఢీ చేసిన తర్వాత ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి 13 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగింది. మొన్న 33 లక్షల సంపద కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారి ఈ ఒక్క మాట విలువ 13 లక్షల కోట్లు నిన్న స్టాక్ మార్కెట్లో వచ్చిన రైజ్. అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడబోతుంది, రాజకీయ అస్థిరత దిశగా దేశం పయనించట్లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకి సానుకూల వాతావరణం ఉత్పన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి ప్రతిపాదనలకి అనుకూలంగా లేరు. ఆయన ఎన్డీఏతోటే కొనసాగుతూ తన క్రెడిబిలిటీ రుజువు చేసుకున్నారు అన్న ఒక వార్త దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని నిన్న ఒక్క రోజులో స్టెబిలైజ్ చేసింది. ఇటువంటి పరిస్థితిలో అంటే ఇండియా కూటమి నుంచి వస్తున్న ఆఫర్లు ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేంద్ర రాజకీయాల్లో మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ, సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భాగస్వామిగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ప్రభుత్వాలని అస్థిరపరిచే నిర్ణయం ఒక్కటి కూడా చేయలే. రాష్ట్ర సమస్యల సందర్భం వచ్చినప్పుడు రాజీలేని పోరాట పటిమ ప్రదర్శించిన నమ్మకమైన మిత్రపక్షంగానే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వ్యవహరించింది. పివి నరసింహారావు గారు 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన కోసం తెలుగుదేశం పార్టీ ఆయన పోటీ చేస్తున్న నంద్యాలలో అభ్యర్థిని పోటీ పెట్టాల, తెలుగువారికి మొట్టమొదటిగా ఒక ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది కదా అని చెప్పని. కానీ అదే పివి నరసింహారావు గారు
తన ప్రభుత్వాన్ని, మైనారిటీలో ఉన్న తన ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీలో చీలిక పెట్టారు, ఫిరాయింపులు ప్రోత్సహించారు. అంటే తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుకు గురైంది తప్ప ఎప్పుడూ ఏ మిత్రపక్షానికి వెన్నుపోటు పొడవల. ఓకే. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా వేరే కూటముల నుంచి ఏ రకమైన ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చినా ఆయన మిత్రధర్మానికే కట్టుబడి ఉంటారు, విలువలతో కూడిన రాజకీయాలకే కట్టుబడి ఉంటారు. కాబట్టే ఇన్ని దశాబ్దాల పాటు ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయి రాజకీయాల్లో అంతమంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ విలువ, గౌరవం దక్కుతూ ఉన్నాయి. ఆయన కూడా చాలామంది ఉన్నారు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. కానీ మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పాలిటీషియన్స్. ఈరోజు ఒకరితో సఖ్యత, రేపు ఇంకొకరితో సఖ్యత, ఈరోజు ఒకరికి మద్దతు, 4 రోజుల్లో గొంతెమ్మ కోరికలతోటి, అనవసరపు డిమాండ్లతోటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆ ప్రభుత్వాలను అస్థిరపరిచిన సందర్భాలు జయలలిత గారిని చూసాం, మాయావతి గారిని చూసాం, మమతా బెనర్జీ గారిని చూసాం, కేజ్రీవాల్ గారిని చూస్తూ ఉన్నాం. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పాలిటీషియన్స్. వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉంది, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కానీ స్థిరత్వం లేని రాజకీయాలు నిర్వహిస్తున్న ఇటువంటి వాళ్ళతో పోల్చి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా రాష్ట్ర అవసరాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో విలువలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తనకున్న సంఖ్యాబలంతో అక్కడేదో గొంతెమ్మ కోరికలు, మాకు ఇన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, మాకు ఇన్ని గ్రాంట్లు ఇవ్వాలి అని ముందుగానే డిమాండ్లు పెట్టి ఈ డిమాండ్లు ప్రాతిపదికగా మీకు మద్దతు ఇస్తామని చెప్పే నైజం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అటువంటి విధానాన్ని ఎంచుకోదు. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన మద్దతు ఇస్తారు. అదే సందర్భంలో ఆ ప్రభుత్వం నుంచి తమ రాష్ట్రానికి, తమ ప్రభుత్వానికి, తమ ప్రజలకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించుకోవాలనేది రాజీ లేని పోరాట పడడంతో అన్ని రప్పించుకుంటారు. లాబింగ్ ద్వారానో, నెగోషియేషన్ ద్వారానో, మంచితనంగానో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప ముందుగానే బేరసారాలు నడిపి మాకు ఇన్ని మంత్రి పదవులు ఇస్తే మీకు మద్దతు ఇస్తాం, మాకు ఈ పొజిషన్స్ ఇస్తే మీకు మద్దతు ఇస్తాం, మాకు ఈ గ్రాంట్లు ఇస్తే మీకు మద్దతు ఇస్తామని చెప్పని అటువంటి బేరసారాల వ్యవహారాలు కూడా ఎప్పుడు చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దశాబ్దాల పాటుగా ఢిల్లీలో ఏ గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయో ఆ గౌరవ మర్యాదలు మరొకసారి ఇప్పుడు దేశం గుర్తించే పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితులు, పరిణామాలు దారితీసినాయి అనేది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.